Preparation of Scholastic Achievement Test (SAT) with weightage tables and blueprint. An achievement test is used by almost all teachers in all types of institutes to measure the progress of the students. ఈ అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటిది అన్ని స్కూల్స్లో కూడా అందరు టీచర్స్ కూడా పెట్టేటువంటిది అనమాట. సో అది ఎందుకు పెడతారు అంటే పిల్లల యొక్క జ్ఞానం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని తెలుసుకోవడం కోసం. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎసెన్షియల్ ఫర్ ద స్టూడెంట్ టీచర్స్ టు నో అబౌట్ ద మీనింగ్ యాజ్ వెల్ యాజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద అచీవ్మెంట్ టెస్ట్. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మరి దాని యొక్క అర్థం ఏంటి, స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే అర్థం ఏంటి, అట్లాగే అది ఎట్లా చేయాలి అనేటువంటి తెలుసుకోవడం ప్రతి టీచర్ చాలా అవసరం అనమాట. సో డెఫినేషన్ పర్ఫార్మ్ స్టేట్స్ ద అచీవ్మెంట్ టెస్ట్ ఫోకసెస్ అపాన్ ఎగ్జామినీస్ అటైన్మెంట్స్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఇన్ టైమ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జామినీ రాసేటువంటి వాళ్ళు అనమాట. సో ఆయన ఏం చెప్పారు, 1981లో పర్ఫార్మ్ అనేటువంటి ఆయన అచీవ్మెంట్ టెస్ట్ ఫోకసెస్ ఆఫ్ ఆన్. ఈ అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటి దేని మీద ఫోకస్ చేసిద్ది అంటే పిల్లలు ఎంతవరకు నేర్చుకోగలిగారు, ఆ ఇవ్వబడినటువంటి సమయంలో వారు రాయగలిగినటువంటిది ఎంతవరకు వారు తెలుసుకోగలిగారు అని చెప్పడంలో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇన్ ద వర్డ్స్ ఆఫ్ వియర్స్వా W and Jurs, SG 1990, achievement test is a measure of knowledge and skills in content area. సో ఇదేంటి అంటే ఈ ఎంతవరకు వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగారు అని తెలియజేయడానికి వారి యొక్క టాలెంట్, వారి యొక్క స్కిల్స్ అనేటువంటివి ఒక సర్టెన్ ఏరియాలో ఎంతవరకు వారు ఉపయోగించారు అని తెలుసుకోవడానికి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ అచీవ్మెంట్ టెస్ట్. According to Granlund and Lin 1990, a good standard achievement test should possess the following characteristics. సో గ్రాన్లాండ్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడు అంటే ఒక మంచి స్టాండర్డైజ్డ్, ఒక మంచి అచీవ్మెంట్ టెస్ట్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పాడు. ఇట్ షుడ్ బి ట్రైడ్ అవుట్. ఓకే, సో అదేంటి అంటే ఖచ్చితంగా ఇది మనం ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేలా ఉంటుంది. సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ డిఫికల్టీ. ఓకే, సో ఇంకా ఏంటి అంటే డిఫికల్టీ లెవెల్ ఎంతవరకు కష్టంగా ఉన్నా చూసుకోవాలి. అండ్ డిస్క్రిమినేటింగ్ పవర్, డిస్క్రిమినేట్ చేసి చూడగలిగినటువంటి శక్తి. ఇట్ షుడ్ డిస్క్రైబ్ మెజర్డ్ బిహేవియర్, ఎంతవరకు వాళ్ళు చెప్పారని చూసేది. ఇట్ షుడ్ కంటైన్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, కావాల్సినన్ని మాత్రమే టెస్ట్లు ఉండాలి ఫర్ ఈచ్ మెజర్డ్ బిహేవియర్. ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ డిఫికల్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అకార్డింగ్ టు బిహేవియర్. Uses of achievement test. Uses to teachers. The achievement test is useful to teachers in number of ways. ఈ యొక్క అచీవ్మెంట్ టెస్ట్లు అనేవి టీచర్స్కి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. టు నో ద ఎబిలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. పిల్లలు ఎంతవరకు జ్ఞానాన్ని పెంపొందించుకున్న వారి యొక్క శక్తి ఎంతవరకు వారు పెట్టగలరు అనేది. టు సెలెక్ట్ అప్రోప్రియేట్ మెటీరియల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఒక్క మెటీరియల్ని మనం సెలెక్ట్ చేసుకొని దానిలో మనం ప్రశ్నలు అడదాం. టు స్పాట్ అవుట్ బ్రిలియంట్ స్టూడెంట్స్, ఎవరు బాగా చదువుతారని తెలుసుకోవడం. టు స్పాట్ అవుట్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, ఎవరైతే చదవలేరో తెలుసుకోవడం. Uses to administrators. Achievement test can be of use to administrators from the following. Administrators అంటే మన ప్రిన్సిపల్స్కి, హెడ్ మాస్టర్స్కి, ఇంకా వాళ్ళకి నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే evaluate the extent to which objectives of education are achieved. ఎంతవరకు పిల్లలు నేర్చుకోవాలి అనుకున్నటువంటిది వారు నేర్చుకోగలుగుతున్నారు. టు సెలెక్ట్ ద టాలెంటెడ్ స్టూడెంట్స్, తెలివైన వారు ఎవరు అని తెలుసుకోవడానికి. టు సెలెక్ట్ ద స్టూడెంట్స్ ఫర్ అవార్డ్స్. ఓకే, సో ఎవరు వెళ్తే మనకి ఏ అవార్డు వస్తుంది అని అడ్మినిస్ట్రేటర్స్ తెలుసుకోవడానికి. టు సెలెక్ట్ స్టూడెంట్స్ ఫర్ స్కాలర్షిప్స్, ఎవరు స్కాలర్షిప్ పొందుకోగలగడానికి తగినంత జ్ఞానం కలిగి ఉన్నారు, మార్కులను బట్టే కదా ఇచ్చేది. టు అసైన్ గ్రేడ్స్ ఎలా ఇవ్వాలి. టు నో అకౌంటబిలిటీ ఆఫ్ ద టీచర్స్ ఎంత బాగా చెప్పగలుగుతున్నారు అనేది కూడా అడ్మినిస్ట్రేటర్స్ అర్థం చేసుకుంటారు. ఫంక్షన్స్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ సర్వ్స్ ఏ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ మెజర్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, స్కిల్స్ తెలుసుకోగలుగుతారు. మెజర్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద టీచర్లు ఎంత బాగా చెప్తున్నారన్న తెలుసుకుంటారు. ఎయిడ్స్ టీచర్స్ ఇన్ నోయింగ్ దేర్ ఓన్ టీచింగ్. ఓకే, సో అట్లాగే టీచర్స్కే వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. హెల్ప్స్ టు అసెస్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ పర్సనాలిటీ. ఇంకా పిల్లలు అన్ని రకాల కోణాల్లో కూడా వాళ్ళు ఎంతవరకు అంచనా వేయగలుగుతున్నారు, పిల్లలు ఎంతవరకు ఏదైనా చెప్పగలరు అని అన్ని రకాల కోణాల్లో కూడా వారిని పరీక్షించవచ్చు. మోటివేట్ స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్, ఇంకా బాగా చదవండి అని చెప్పి మనం మోటివేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.